శక్తిపీఠాల్లో ఒకటైన ద్రాక్షారామంలో శ్రీ మాణిక్యాంబను దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు మాకు అమ్మవారి పాద మహిమ తెలిసింది. ఆ విశేషాలను మీతో పంచుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. నేను మా శ్రీమతి తుర్లపాటి శ్రీదేవితో 2023 డిసెంబర్ చివరిలో ద్రాక్షారామం వెళ్ళాము. మహిమాన్వితమైనటువంటి మాణిక్యాంబ పాద మహిమ తెలుసుకోగలిగాము. ద్రాక్షారామం గురించినటువంటి పూర్తి విశేషాలు చెప్పడం కోసం ఈ వీడియో ప్రస్తుతం నేను చేయడం లేదు. కేవలం మాకు కలిగినటువంటి ఆధ్యాత్మిక అనుభవాన్ని మీతో పంచుకోవడం కోసం మాత్రమే దీన్ని నేను మీకు అందిస్తున్నాను. చివరి వరకు చూడండి, మీ అభిప్రాయాలను కూడా పంచుకోండి. పరాశక్తిని కొలిచేటప్పుడు, ఆరాధించేటప్పుడు అమ్మవారి పాదాలను ముందుగా దర్శించుకోవాలని పెద్దలు చెబితే తెలుసుకున్నాము. సౌందర్యలహరి అందించినటువంటి జగద్గురువు శ్రీ శంకరాచార్యుల వారు కూడా 2వ శ్లోకంలోనే అమ్మవారి పాదరేణువుల మహిమను తెలియచెప్పారు. త్రిమూర్తులు సైతం తమ విధులను నేర్పుగా నిర్వహించుకోవడానికి అమ్మవారి పాదాలకు అంటుకున్నటువంటి పరాగరేణువులను వారి శిరస్సును ధరించడమేనన్న అర్థంలో ఈ శ్లోకం సాగుతుంది. అలాగే మరో శ్లోకంలో పరాశక్తి మిగతా దేవతామూర్తుల్లాగా అభయముద్ర ఇవ్వడం లేదు, అలా అని నిరాశపడనక్కర్లేదు. ఆ తల్లి పాద దర్శనానికే అంతటి శక్తి ఉన్నదన్న భావన కలిగిస్తారు ఆదిశంకరుడు. ఇలాంటి విశేషాలను పెద్దల నోట విన్న మీదట మాకు అమ్మవారి పాదాలను పట్టుకోవాలన్న తపన ఎక్కువైంది. ద్రాక్షారామం వెళ్ళడానికి ముందు మేము అన్నవరం వెళ్ళాము. అక్కడ త్రిమూర్త్యాత్మక శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుని కొండ దిగువకు వస్తున్నప్పుడు ఒక విషయం తెలిసింది. సరిగా కొండ కిందనే గ్రామదేవతగా వెలిసినటువంటి నేరేళ్లమ్మ ఆలయం ఉన్నది అని. శ్రీమన్నారాయణుడు రత్నాకరుడి కోరికను మన్నించి త్రిమూర్తాత్మకంగా రత్నగిరిపై వెలవపోతున్నట్లుగా ముందుగానే తెలుసుకున్న నేరేళ్లమ్మ వేరే ఊరు నుంచి వచ్చి స్వామివార్లను ఆహ్వానించడం కోసం కొండ దిగువనే కొలువైందని స్థల పురాణం చెబుతోంది. ఈ విషయం తెలియగానే నేరేళ్లమ్మను దర్శించుకోవాలని మా ఆవిడ పదే పదే కోరడంతో కారులో కిందకు దిగ్గానే ఈ గుడికి వెళ్ళామండి. అన్నవరం నుంచి సామర్లకోట, అటు నుంచి ముందుగా అనుకున్నట్టుగా ద్రాక్షారామం వెళ్ళాలి. కనుక అన్నవరం కొండ మీద ఉన్నప్పుడు శ్రీ శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలోని శ్లోకాలను స్మరించుకుంటూ ద్రాక్షారామంలోనైనా అమ్మవారి పాదాలు దర్శనమయ్యే భాగ్యం ఇవ్వమని కోరుకున్నాము. అమ్మవారికి చేసే అలంకరణ కారణంగా ఒకవేళ పాదదర్శనం సాధ్యం కాకపోతే మరో చోటనైనా అమ్మవారి పాదదర్శనం జరిగేలా చూడమని కూడా వేడుకున్నాము. సరే, రత్నగిరి దిగి నేరేళ్లమ్మ గుడికి చేరాము. అమ్మవారి విగ్రహం చూడగానే పరవశించాము. అమ్మవారి పాదాలు అక్కడ స్పష్టంగా కనిపించాయి. అక్కడ పూజారి కూడా మేము వెళ్ళగానే అమ్మవారి పాదాలు తాకమని చెప్పడం ఆశ్చర్యం అనిపించింది. ఆ పూజారి చెప్పిన కొన్ని విశేషాలు మీకోసం. చెప్పండి. చెప్పిన మాట ఇవిడి. అప్పుడు ఏం చేశారంటే వెలుగు తీయగా ఆ విగ్రహం పట్టుబడ్డాం. తర్వాత ఆ చిన్న విగ్రహం అక్షవరం చూడండి. తర్వాత సత్యదేవుడు తవగా తవ్వుతుంటే మహావిష్ణు తలకాయ తగిలింది. వెలుగు తీస్తే కుడిపక్క శివుడు, సత్యవతి అనంత లక్ష్మీదేవి, సత్యవతమ్మ, రమాదేవి కూడా అంట. 4 పేర్లు తల్లికి. ఇప్పుడు ఒకే పీఠం మీద ఉన్నది సత్యదేవుడు. సత్యనారాయణ స్వామి అక్కడ అవతరించడానికి ముందు అమ్మవారు ఇక్కడికి వచ్చింది. అమ్మవారు ఊరికి కాపలాగా ఉండేవారు, గ్రామదేవతగా. ఇప్పుడు సత్యనారాయణ అమ్మవారి పేరు 100 సంవత్సరాలు పెద్ద. అమ్మవారి పేరు నేరేళ్లమ్మవారు. నేరేళ్లమ్మ పెద్ద విగ్రహం పక్కనే చిన్న విగ్రహం కూడా ఇప్పుడు మీరు వీడియోలో చూశారు కదా, అదే మూల రూపం స్వయంభూ. అమ్మవారి పాదాలకు నమస్కరించుకున్న తర్వాత సామర్లకోట మీదుగా ద్రాక్షారామం చేరాము. అక్కడ అమ్మవారు శ్రీచక్రం మీదనే నిలబడి ఉన్నట్టుగా మనకు దర్శనమిస్తుంది. మిగతా అమ్మవారి ఆలయాల్లో శ్రీచక్రం అన్నది విగ్రహం ఎదురుగా కానీ లేదా మరో చోట కానీ ఉంటుంది. కాశీలోని విశాలాక్ష్మి ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎదుట శ్రీచక్రం ఉండటం చూశాం. శ్రీచక్రానికి కుంకుమ పూజ కూడా చేయడం మా భాగ్యంగా తలచాం. ఇక్కడ ద్రాక్షారామంలో మాత్రం శ్రీచక్రం విడిగా కనిపించదు. ఆ చక్రం మీదనే అమ్మవారు నిలబడి ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే
అమ్మ పాదాల వద్ద శ్రీచక్రంలోని కోణ భాగం కొంత చూడవచ్చు. అమ్మవారికి చీరను సమర్పించుకున్నాం. అమ్మవారి రూపం ఎంతో ప్రశాంతంగా చిరునవ్వులతో ఎడమవైపు చూస్తున్నట్లుగా కనిపించింది. మనసు సంపూర్ణ ఆధ్యాత్మిక భావనతో పులకరించింది. సౌందర్యలహరిలో శ్రీ శంకరులు వివరించినట్లు అమ్మవారిని మేము పాదాల నుంచి శిరస్సు వరకు, అంటే కింద నుంచి పైకి కనులారా చూడగలిగాము. జన్మ ధన్యమైనదన్న భావన కలిగింది. అమ్మ దర్శనానికి కొద్దిగా ముందే భోగ మోక్ష ప్రదాత అయినటువంటి శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్నాము. ద్రాక్షారామం యాత్ర ఎంతగానో సంతృప్తిని ఇచ్చిందన్న ఆనందంతో మేము రాజమండ్రికి, ఆ తర్వాత హైదరాబాదుకు చేరుకున్నాము. జగదంబ కృప వల్లనే పాదమహిమ తెలుసుకోగలిగామని భావిస్తున్నాము. ఓం శ్రీ మాత్రే నమః.